ప్రైజ్ లాడమ్మ. గుడ్ మార్నింగ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఈ ఉదయకాలపు శుభవందనాలు మీ అందరికీ తెలియచెప్తాను. బాగున్నారమ్మ అందరూ? మంచిదిరా, దేవునికి స్తోత్రం. ఈ రోజున్న దేవుడు మనందరినీ కాచి కాపాడి ఈ ఉదయకాలమున ప్రభువుని స్తుతించుటకు దేవుడిచ్చిన గొప్ప కృపను బట్టి స్తోత్రం. ఏమ్మా, ఎందుకు బాధపడుతున్నావు కదా? ఎవరో బాధపడుతున్నారు. పిల్లలు స్కూల్కి వెళ్తున్నారు, బుక్స్కి డబ్బులు లేవు, బ్యాగులకి డబ్బులు లేవు, ఫీజులు కట్టడానికి డబ్బులు లేవని బాధపడుతున్నావా? నిజమే. ఇప్పుడు ఈ రోజుల్లో మనకి వచ్చే బాధ ఏంటంటే పిల్లలకు స్కూళ్ళు పంపాలి, బట్టలు కొనాలి, వాళ్ళకి అన్నీ కొనాలి, బుక్స్, బ్యాగ్, షూ అన్నీ కొనాలి కదా. నిజమే. సరే కొనుక్కోగలిగిన వాళ్ళు కొనుక్కుంటారు, కొనుక్కోలేని వాళ్ళకి కొంచెం బాధే. అయినా ఏం బాధపడకు. దేవుడు ఆ సమయానికి, ఆ టయానికి నీకు దేవుడు అన్నిటినీ కూడా సమకూరుస్తాడు. నీ పిల్లలు చదువుకోవడానికి దేవుడు మార్గాన్ని తప్పకుండా తెరుస్తాడు కదా. ఏలియాకి కాకులతో ఆహారం పంపినట్టుగా నీకు, నీ పిల్లలకు దేవుడు అద్భుతమైన కార్యాన్ని దేవుడు చేస్తాడు. దిగులు పడకు, ప్రార్థన చేయి. ఆ సమయానికి దేవుడు ఏదో ఒక రీతిలో సహాయం చేస్తాడు. ఏమ్మా, దేవునికి స్తోత్రం. కీర్తన గ్రంథం 94వ అధ్యాయము 13వ వచనాన్ని, కింద వచనాన్ని చదువుతున్నాను. నీతిమంతుల కష్టదినములను పోగొట్టి వారికి నెమ్మది కలగచేయుదువు. దేవునికి స్తోత్రం. చూడండి, ఈ రోజున మంచి మాట. నీతిమంతుల కష్టదినములను పోగొట్టి వారికి నెమ్మది కలగచేసేదువు. అవును దేవుని బిడ్డలరా, నీతిమంతులకు దేవుడు కష్టదినాలు వస్తాయట. మనం అనుకుంటాం కదా, మనం ఏ తప్పు చేయలేదు, నేనే పాపం చేయలేదు, దేవునిలోనే కరెక్ట్గా ఉన్నాను, ఎందుకు నాకు ఈ కష్టాలు? వాళ్ళు చూడండి అటు ఇటు ఉంటారు, అన్నిటిలో ఉంటారు, దేవుల్లో ఉంటారు, వాళ్ళు బాగుంటారు, మంచిగా ఉంటారు, వాళ్ళకన్నీ మంచి జరుగుతాయి అనుకుంటాం కదండి. నిజంగా సహజంగా ప్రతి ఒక్కళ్ళు అనుకుంటాం. కానీ బైబిల్ చూడండి, దేవుడు ఎంత చక్కటి మాట చెప్తున్నాడు. ఆయన చెప్పింది మన జీవితంలో నెరవేర్పు జరుగుద్ది. నీతిమంతుల కష్టదినములను, నిజంగా నీతిమంతులకి కష్టదినాలు ఎన్నో ఉంటాయి, ఎన్నో శోధనలు ఉంటాయి, ఎన్నో కష్టదినాలు ఉంటాయి. వారికి శ్రమలు ఎక్కువగా ఉంటాయి కదండి. అన్నిటిని వదిలిపెట్టి, లోకాన్ని వదిలిపెట్టి, పాపాన్ని వదిలిపెట్టి, తర్వాత సమస్తమును వదిలిపెట్టి ప్రభువే మన లోకం అనుకుంటూ దేవుని చేపట్టుకుని నడుస్తున్న ప్రతి ఒక్కరి జీవితాల్లో ఏదో ఒక కష్టదినం అనేది ఖచ్చితంగా వారి జీవితంలో వస్తుంది. మనం చూడలేదా, ఎంతమంది దైవ సేవకులు కష్టదినాలు అనుభవిస్తున్నారు, సేవకులు అనుభవిస్తున్నారు, సేవకురాండ్లు అనుభవిస్తున్నారు, సంఘంలో ఉన్నవారు ఎంతోమంది అనుభవిస్తున్నారు. కానీ దేవుడు వారి గురించి ఒక చక్కటి మాట చెప్తున్నాడు కదా. కష్టదినములను పోగొట్టి వారికి నెమ్మది కలగ చేస్తాడట. నిజంగా దేవుని బిడ్డలారా, కష్టాలు వచ్చినప్పుడు మనం నెమ్మదిగా ఎట్లా ఉంటాం? శోధన వచ్చినప్పుడు నెమ్మది ఎట్లా ఉంటాం? మన పిల్లలకు బాగోకపోతేనో, పిల్లలకి ఏదైనా శ్రమ వస్తేనో, మన ఇంట్లో మనం అప్పుడు నెమ్మది ఉండదు మనకు. కానీ నెమ్మది కలగచేసే దేవుడు మనతో ఉన్నాడు. ఆయన అందుకే చెప్తున్నాడు, పోగొట్టి కదండి, పోగొట్టి. దేవునికి స్తోత్రం. కష్టదినమును పోగొట్టే రోజు, కష్టదినములను దేవుడు తుడిచివేసే రోజు, కష్టదినములను మరుగు చేసే రోజు ఖచ్చితంగా మన జీవితంలో దేవుడు మనకి ఇస్తున్నాడు. ఆమేన్. ఈ వాక్యం వింటున్న దేవుని బిడ్డ, నీతోనే ఈరోజు మాట్లాడుతున్నాడు. నీ కష్టం దేవునికి తెలవట్లేదు, నా శ్రమ నా దేవునికి తెలియట్లేదు, నా శోధన నా దేవునికి ఎందుకో తెలియట్లేదు. ఆయన మౌనంగా ఉంటున్నాడు. ఎందుకు ఆయన సమాధానం ఇవ్వట్లేదు, జవాబు ఇవ్వట్లేదు, ఇక నేను ఈ కష్టాలు అనుభవించలేకపోతున్నా అనుకుంటున్నావా? చూడు, దేవుడు ఎంత బాగా మాట్లాడుతున్నాడో. నిజంగా పోగొడతాడట. ఖచ్చితంగా నీ కష్టాలు పోగొట్టే దేవుడు, ఆ దేవదేవుడు మనతో ఉన్నాడు, నీతోనే ఉన్నాడు, నీ పక్కనే ఉన్నాడు. రాత్రి ఏడ్చి ప్రార్థన చేసావా? ఉదయకాలం లేచి ఏడ్చి ప్రార్థించావా? 3 రోజుల నుంచి ప్రార్థన చేస్తున్నావా? ప్రభువా, నా పరిస్థితులను, నా పిల్లల పరిస్థితులు, నా తల ఎక్కడెత్తొద్దు, నా తల దించొద్దు, ఎత్తాలని ప్రార్థిస్తున్నావా? అద్భుతంగా ప్రభు నీకేమంటున్నాడు? నెమ్మదిని కలగచేస్తాడు. నువ్వు నెమ్మది కలిగి ఉంటావు, సమాధానం కలిగి ఉంటావు. దేవుని కృప నిన్ను ఆవరిస్తుంది. ఆమేన్. దేవుని బిడ్డ నిజంగా నీతో మాట్లాడుతున్నారు. నీ కష్ట దినాన్ని తీసేసి
నీకు సమాధానం ఇచ్చి నెమ్మదిచ్చి నీకు శాంతి సమాధానాలతో ప్రభు నిన్ను నింపబోతున్నాడు. ఆమెను చెప్పు. దేవుడు నాతో మాట్లాడారని స్తుతులు చెల్లించు. దేవుడు చక్కగా నీకు వాగ్దానం ఇచ్చాడని, ధైర్యం ఇచ్చాడని, సమాధానం ఇచ్చాడని దేవుణ్ణి ఎప్పుడైతే నువ్వు స్తుతిస్తావో అప్పుడే దేవుడు నీ జీవితంలో అద్భుతమైన కార్యం ఇప్పుడే ప్రారంభమైందనుకో జరుగుతుంది, జరగబోతుంది. కళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తా. మహాపరిశుద్ధుడా, ఈ వాక్యం వింటున్న ఉదయకాలం ప్రతి బిడ్డను దర్శించి నెమ్మదినిచ్చి సమాధానం ఇచ్చి ధైర్యంనిచ్చి నాయన వారు ముందు నడుస్తూ వారి పరిస్థితులన్నిటినీ పోగొట్టి నాయన వారి యొక్క విశ్వాసాన్ని బట్టి వారి కార్యం చేసి ఈ రోజంతా వారికి తోడుగా నడిపించి ముందుకు సాగించమని యేసునామమున అడుగుచున్న తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అమ్మ. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.